ఈ పుస్తకాల మీద ఈ క్యాండిడేట్ గాని ఇంకెవరైనా వచ్చి డిబేట్ చేయాలంటే రావచ్చు. నా నంబర్ డిస్‌ప్లే ఉంది. నేనెప్పుడూ అవైలబుల్ ఉంటాను. ఆన్‌లైన్ అయినా పర్లేదు. లేదు ముందు కూర్చొని నాతో డిబేట్ చేస్తానన్నా పర్లేదు. సో హలో సార్ భాస్కరాజ్ గారా సార్? చెప్పండి, ఎవరండి? సార్ నేను కిషోర్ సార్, మార్నింగ్ మాట్లాడాను కదా, మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు సార్. నాకు ఆఫీస్ ఏం లేదు. అదే మరి మీరు చెప్పారు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిద్దని. మీ దగ్గర వర్క్ చేస్తున్నారు చేసినట్టున్నాడు. మీ దగ్గర చేస్తారంట నర్సుగా అని చేశారు సార్. మరిది అదే మరి ఎప్పుడు పెడదాం సార్ డిబేట్? పని చేయ చెప్పండి సార్. నువ్వు అరేంజ్ చేస్తావా? విజయవాడలో అరేంజ్ చేస్తాం, వస్తారా? మరి హాల్ అంతా బుక్ చేసి మొత్తం డీటెయిల్స్ అని నాకు పంపించు. ఓకే ఓకే, సగం మీరు పెట్టుకుంటారు. నువ్వు బుక్ అయితే చేయి రాదు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎవరితో డిబేట్ చేసావో ఒక వీడియో పంపి నాకు. నేనా? ఎవరితో ఇంతవరకు డిబేట్ చేసావు? నేను ఎవరితో డిబేట్ చేయలేదు, కానీ కొన్ని బుక్స్ అయితే రాశాను. అవన్నీ అవసరం లేదు, బుక్లు ఎవరైనా రాయొచ్చు. ఓకే, డిబేట్ ఎవరితో చేసావో ఒక వీడియో నాకు పంపించు. సరే సరే, నేను చేయలేదు సార్. ఒక నిమిషం చెప్పండి. 5 o'clock కి నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ పంపిస్తా, కొన్ని మాట్లాడదాం. లింక్ కాదు సార్ నేను అనేది. ఇప్పుడు మీరు డిబేట్ చెప్పేది వింటున్నావా? వింటున్నాను. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అది మీరు అక్కడ చెప్పలేదు కదా సార్ లైవ్ లో. దాంట్లో ఒక నిమిషం వినయ్యా, ఒక నిమిషం విను. ఇట్లా ఫోన్లు చేసి కాల్ రికార్డ్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకొని జబ్బలు చర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను జబ్బలు చర్చే వ్యక్తి కాదు. టైం లేదు. విను, ఒక నిమిషం విను, నాకంత టైం లేదు. ఓకే, సో నువ్వు ఏం చెయ్యంటే ఫస్ట్ నేను లైవ్ లింక్ ఇస్తా, లైవ్ పెడతాను 5 o'clock కి. నువ్వు వచ్చేసి దాంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు లైవ్ అందరికి చెప్దాం ఫస్ట్. అదే సార్ చెప్పాను కదా. కాదు సార్, మీరు ఇప్పుడు లైవ్ అంటే చాలా గంటలు ఉంటుంది కదా సార్, గంటలు ఉంటాయి. లైవ్ అంటే గంటలు ఉంటాయి కదా. ఒక నిమిషం ఉండు, ½ an hour లో అయిపోతుంది. నువ్వు లైవ్ వీడియోలోకి వస్తావు, చూపెడతావు, నిన్ను నువ్వు చూపెట్టుకుంటావు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కనబడకుండా డిబేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకేమో కనబడి డిబేట్ చేద్దామన్నావు కాబట్టి బయటికి వచ్చేసాయి. నేను కనబడి డిబేట్ అక్కడ చేద్దాం, పబ్లిక్ గా. ఒక నిమిషం, అదే పబ్లిక్ గా తెలుస్తుంది కదా. పబ్లిక్ గా చేసేటట్టయితే నువ్వు అందరి ముందుకు రావాలి. నేను వస్తాను. సో ఇప్పుడు మనం 5 o'clock నేను లింక్ పెడతా. ఈ లింక్ లో కాదు సార్, పబ్లిక్ మళ్ళీ డిబేట్ చేసేటప్పుడు మళ్ళీ ఇందులోకి ఎందుకు? అది చేద్దాం, అది తర్వాత. అది ఫస్ట్ మళ్ళీ దీనికి అది మళ్ళీ 2 సార్లు ఎందుకు సార్? ఒకసారితో అయిపోద్ది కదా. అది కాదు, అట్లా కాదు. అది న్యాయంగా చెప్పండి సార్ మీరు. ఒక నిమిషం ఉండు. తర్వాత నువ్వు ఏం చదువుకున్నావు? నీ డిగ్రీలు ఉంటాయిగా. నేను 5వ గ్రంథాలు, నా దగ్గర ఉన్నటువంటి 5వ గ్రంథాలు నేను చెప్పేదేనండి, చదువు కాదు. నేను చెప్పేది వింటారా? నా దగ్గర సుమారుగా 1500 గ్రంథాలు ఉన్నాయి. కొన్ని 100 గ్రంథాలు చదివాను నేను. అది చదివినన్ని పంపించమంటారా మీకు? నా దగ్గర 2 రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ అంతా ఫుల్. నా దగ్గర దాదాపుగా కొన్ని 100 గ్రంథాలు ఉన్నాయి. నేను చదివిని పంపించమంటారా? 5 o'clock నేను లింక్ పంపిస్తా సార్. అది కాదు, మీరు మాట్లాడాల్సింది ఏం లేదు సార్, లింక్ కాదు. నేను 5వ గ్రంథాలు ఎన్ని చదివానో, నేను చదివిని మొత్తం రెఫరెన్స్ చేసిన అన్ని కూడా పంపించమంటారు మీరు బుక్స్ ని? అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే స్టడీ కావాలి. నువ్వు లింక్ వస్తావు. స్టడీ కావాలా? నెక్స్ట్ ఏంటంటే ఎవరితో ఇంతవరకు డిబేట్ చేసావు ఒక వీడియో కావాలి నాకు. నేను చేయలేదని చెబుతున్నాను కదా. అది నేను చేయలేదని చెబుతున్నాను. అందుకని నా టైం అనేది చాలా వాల్యుబుల్. మీకంటే ఎక్కువ వాల్యుబుల్ మాది కూడా. మీరు ఒకవేళ డాక్టర్ గారేమో, ఇష్టం నీ మీద ఉంటది. కాదు సార్, ఇప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా సార్? ఒక మాట మాట్లాడేంత టైం కూడా లేదు. విను, ఒక నిమిషం. మాట్లాడకుండా వీడియో చేశారా మరి? సాంబశివరావు గారి బుక్స్ లో మీద మ్యాటర్ లేదని ఆయన డిబేట్ వస్తున్నాడు. నీ సంగతి చెప్తుంది. ఇప్పుడు 5 o'clock లింక్ పంపిస్తా. ఇదే లింక్ కాదు మీరు పంపించాల్సింది. మనిషి రావాలి డైరెక్ట్ గా. ఒక్క నిమిషం. ఎన్నిసార్లు చెప్పినా ఆ లింకేగా మీరు చెబుతుంది. 6 months కూడా నాకు ఫోన్ చేసినావా నువ్వు ఎప్పుడన్నా? కాదు సార్,
నువ్వు మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది. కాదు కాదు, నేను అనేది దయచేసి వినండి 6 సార్. months బ్యాక్ నాకు ఫోన్ చేసి మళ్ళీ భాస్కర్ రాజు పాడిపోయాడు అని ఏదో చేసినట్టున్నావు కదా. ఏది, నేను మిమ్మల్ని ఎక్కడ అగౌరవపరచను. మీరు ఏదన్నా తేడాగా మాట్లాడితే తప్ప గానీ ఎవరిని చేస్తానన్నావు మళ్ళీ రాలేదు. మీరు రాంది నేను కాదు, నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు నాది ఇప్పుడు వచ్చాయి మరి. నేను సార్ ఒకవేళ సార్ చెప్పండి సార్. మీలాంటి వాళ్ళని రోజు 10 మందికి నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. ట్రీట్మెంట్ వేరు, ఇది వేరు, గ్రంథాలు చదవటం వేరు. చెప్పండి. మీకు కూడా ట్రీట్మెంటే చేస్తా నేను. మీలాంటి వాళ్ళు ఏంది ఇంతమందిని చూసి ఉంటాను గ్రంథాల విషయంలో. ఒకవేళ మీకు సరే, మీరు మీ దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి అసలుకి. అష్టాదశ పురాణాలు ఎన్ని ఉన్నాయి? అష్టాదశ పురాణాలు ఏమున్నాయి చెప్పండి నాకు ఒకటి చాలు. అష్టాదశ పురాణాలు ఏమున్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫోటో తీసి పంపించాలి. ఫోటో తీయొద్దు, ఏమున్నాయి, ఎవరి ఉన్నాయి చెప్పండి. ఫలాని ఉన్నాయని నా దగ్గర తెలుగు మనకి శ్లోక తాత్పర్యంతో. అంటే ఇప్పుడు నీకు ఈ ఫోన్ కాల్ ని నేను యూట్యూబ్ లో పెట్టుకొని, సరే యూట్యూబ్ లో పెట్టను, సరే యూట్యూబ్ లో సార్ డబ్బులు బ్యాచ్ కాదా నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ దీన్ని రికార్డ్ చేస్తున్నావు యూట్యూబ్ లో పెట్టుకొని భాస్కర్ రాజు భయపడిండు అంతేనా? ఏది భయపడ్డానంత మాత్రం మీరు చిన్నపిల్లల కాదు కదా సార్, మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తి, భయపడాల్సిన పని ఏమన్నా? మీరు భయపడకు. ఇప్పుడు భయపడకుండా ఏం చెయ్యంటే, నువ్వు ఇంతవరకు ఎవరితో డిబేట్ చేసావో. నేను చేయలేదని చెబుతున్నా సార్, యథార్థంగా నేను చేయలేదని చెబుతున్నా. పని చేద్దాం, అది వదిలేద్దాం. ఎవరితో ఇంతవరకు డిబేట్ చేయలేదు. ఇదే నిజం రహస్యాల ప్రపంచానికి స్వాగతం అనేటువంటి బుక్ రీసెంట్గా పబ్లిష్ అయినటువంటి బుక్. ఇందులో అనేకమైన చారిత్రక పరంగా అనేక రహస్యాలు, అనేక విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. దీని యొక్క రచయిత వచ్చి బ్రదర్ ఆర్ సామ్యుయల్ గారు. ఈ బుక్ కానీ మీరు తీసుకున్నట్లయితే అనేకమైన సత్యాలు మీరు తెలుసుకుంటారు. ఈ బుక్ కావాల్సినటువంటి వారు మమ్మల్ని సంప్రదించండి. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.